ప్రజల అభిష్టానికే తమిళనాడులో జనసేన అడుగు పెడుతున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే అంటున్నారు అనమాట. అంటే జనసేన మళ్ళీ అక్కడ తమిళనాడులో కూడా పునర్నిర్మించుకోబోతుందా, అసలు అక్కడ కూడా జెండా ఎగిరిపోతున్నారా ఏంటి కదా? అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే అక్కడ తమిళ్ కి సంబంధించి ఒక ఛానల్ కి మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ముఖాముఖిలో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో ప్రశ్నలకి ఆయన మాత్రం ధీటుగా సమాధానం చెప్పాడు అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కున్న పేరు ఇప్పుడు ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఇంకా దేశం దాటి విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ కి మంచి పేరు అనేది ఇప్పుడు కొనసాగుతుంది. అయితే అక్కడ ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగానే విజయ్ దళపతి కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఆల్రెడీ పార్టీ కూడా స్థాపించాడు, దానికోసం ఆల్రెడీ కష్టం కూడా పడుతున్నాడు. అయితే ఇప్పుడు సినిమా రంగం నుంచి సడన్ గా రాజకీయాల్లోకి వస్తే వెంటనే విజయం సాధిస్తారంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా అది సాధ్యం కాదు. సో అదే విధంగా చాలా మంది అక్కడ విలేకరులు కూడా ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. ఎట్లా అంటే ఈ విధంగా పవన్ కళ్యాణ్ అంటే మీరు వచ్చారు, ఒక 10 సంవత్సరాలు కష్టపడ్డారు, ఎన్నో అవమానాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొన్నారు, ఇప్పుడైతే మంచి స్థానంలో ఉన్నారు, ఓకే. కానీ మీలాగానే ఇప్పుడు విజయ్ దళపతి కూడా ఆయన సినిమా రంగం నుంచి రాజకీయాలకు రావాలనుకుంటున్నారు. ఆయనకు నువ్వు ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా రాజకీయం అనేది ఒక క్లిష్ట పరిస్థితి, దాంట్లో చాలా మంది కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, అవన్నిటిని కూడా తట్టుకొని నిలబడాలి. సరే ఈ విధంగా నాకు ఒక దాడి వచ్చింది, ఇంకా నేను ఇక్కడ నుంచి తప్పుకుంటా అంటే కాదు, ఈ విధంగా ఉంటే రాజకీయాల్లో ముందుకెళ్ళలేము. ఎలాంటి ఆటుపోట్లు కానీ ఇలాంటివి వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా వాటిని అడ్డుకొని నిలబడితేనే రాజకీయాల్లో ముందుకెళ్తామనే విధంగా ఆయన కూడా చెప్పాడు. అండ్ అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీలో జనసేన ఏమైనా విలీనం చేసే అవకాశం ఉందా అంటే ఏమో చెప్పలేం. వాళ్ళు ఇంతకుముందు కూడా కూటమిలో ఉన్నవారే, అంటే ఇప్పుడు కూడా మరి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అంటే చెప్పలేము. ఇంకా ఇక్కడ ప్రజల అభీష్టం మేరకే, ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా అవ్వచ్చు, వాళ్ళు మంచి చేస్తాము, మనము పొత్తుగూడి మన మంచి ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎవరితో అయినా పొత్తుగూడి అవకాశం ఉంది అనే విధంగా కూడా ఆయన చెప్పాడు. ఎందుకంటే ఏదేమైనప్పటికీ అది అన్నా డిఎంకే పార్టీ కావచ్చు, ఇతర పార్టీ కావచ్చు, ఇక్కడ మనకు విజయ్ దళపతి పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రజలు కోరుకున్నారంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రజల నిర్ణయం మేరకే ఇక్కడ సీఎం కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఒక డిప్యూటీ సీఎం కానీ ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటేనే వాళ్ళకు ఓటేసి ఖచ్చితంగా వాళ్ళని ఆ స్టేజ్ లో నిలబెడతారు. మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం యొక్క ఎలక్షన్స్ ని బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ పరిపాలనలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని కష్టాలు చూశారు అంటే జగన్ మీద ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా భారీ మెజార్టీతోనే ఒక సీఎం గా గెలిపించుకున్నారు. కాకపోతే ఆయన వాళ్ళ నమ్మకాన్ని ఏ మాత్రం కూడా నిలబెట్టుకోలేదు. సో అందుకోసమని ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద మొగ్గు చూపించి ఇప్పుడు వీళ్ళని భారీ మెజార్టీతో గెలిపించారు. వీళ్ళు కూడా అదే విధంగా ముందుకు సాగుతారా అంటే అనుకున్న ఇచ్చిన హామీలన్నీ కావచ్చు, రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, ఇదంతా కూడా సజావుగా చేస్తే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ వీళ్ళనే గెలిపించుకుంటారు. సో అదే విధంగా తమిళనాడులో కూడా జనసేన పార్టీ రావాలని వాళ్ళు కోరుకుంటే, ప్రజలు కోరుకుంటే అక్కడ కూడా ఖచ్చితంగా వస్తామని కూడా ఆయన చెప్పాడు. సో మొత్తానికైతే ఆయన ఫ్యాన్స్ అక్కడ కాదు, ఇక్కడని కాదు, ఇక్కడ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.